వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మీ గురించి చెప్పి ఊరుకోవచ్చు కదా. మన రెండో కూతురు గురించి అతనికెందుకు అంట. బతికున్నంతకాలం ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోవాలి అన్న మన ఆశలకి గండి కొట్టాడు గజాసురుడు. ఏమే అయ్యింది ఏదో అయ్యింది. అతన్ని ఎన్ని తిట్టుకున్నా ప్రయోజనం లేదు. వీలైనంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది. కనీసం అప్పుడైనా అల్లుడి మనసులో కొద్ది గొప్ప గౌరవం మిగులుతుంది. సరేనండి, మీరన్నట్టే వెళదాం. కానీ ఒట్టి చేతులతో కాదు. అల్లుడి గౌరవంతో పాటు ఇక్కడ్నుంచి ఒక జ్ఞాపకం కూడా కావాలి. అనసూయ, ఎక్కడికి? మీరు నా వెనక రండి, మీకే తెలుస్తుంది. అలాగే పద. అల్లుడి గదిలోకి ఎందుకు వచ్చామే? మన అమ్మాయికి దక్కాల్సినవి మనం తీసుకెళ్ళడానికి. చూసారా నెక్లెస్? ఇలాంటి నెక్లెస్ ఏది మన అమ్మాయికి అల్లుడు చేసినట్టు గుర్తులేదే. గుర్తు లేకపోయినా పర్లేదండి, ముందు మాట్లాడకుండా ఇది జేబులో వేసుకోండి. ఏమే అల్లుడికి తెలిస్తే ప్రమాదమే. ఏం కాదు, మన మీద అల్లుడికి ఏ అనుమానం రాకుండా ఈ దొంగతనాన్ని కొత్త పెళ్ల మీదకు తోసేద్దాం. చాలే అనసూయ, ఇక వెళ్దాం. ఇదిగో అనసూయ, దురాశ దుఃఖానికి చేటే. ఇదిగో రెండిట్లో ఒకటి తీసుకుని వెళ్ళిపోదాం. లేదంటే అల్లుడికి అనుమానం వస్తుంది. మీరు ఊరుకోండి. డబ్బు నగలు రెండు లక్ష్మీదేవి రూపాలే. ఏది వదిలినా పాపమే. అయినా అల్లుడు ఇప్పుడప్పుడే ఇంటికి రాడు. రండి బాబ్జీ గారు. పిన్ని గారు, ఆయన ఆఫీస్ నుండి వచ్చారా? తమరు పెత్తనాలకు వెళ్లారని మీ ఆయన రాకుండా ఉంటాడా ఏంటి? అల్లుడు గారు పైన గదిలో పడుకున్నారమ్మా. ఈ టైంలో పడుకున్నారా? తలకై నొప్పివి దాపురించావు కదా. కొంచెం కూడా కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నారు. ఈవిడెవరు సంధి గారు? మా గురించి తర్వాత తెలుసుకోవచ్చు కానీ ఆ అమ్మాయి వెనక సరాసరి ఇంట్లోకి వచ్చేసావు. తమరెవరో? బాబ్జీ గారు, ఈయన నా కొలీగ్ హస్బెండ్. అమ్మని చూడ్డానికని వెళ్ళి కోలీగ్ మొగుడిని వెంటేసుకుని రావడం ఏంటో. బాబ్జీ గారు, మీరు కూర్చోండి, నేను ఆయన్ని తీసుకుని వస్తాను. బాబూ, ఏం చేస్తుంటావు? నా భార్య ఏం చెప్తే అది చేస్తానండి. నీ బతుకు కూడా అంతేనా? మీ ఆవిడ సంధ్య ఒకటే ఆఫీసా? అవునండి. మీకే అన్నాళ్ల బట్టి పరిచయమో? సుమారు 2-3 ఏళ్ల నుంచండి. అంటే అప్పటి నుండి ఈవిడ మీ ఇంటికి రావడం, నువ్విలా దించి వెళ్ళడం జరుగుతూనే ఉందన్నమాట. అలా ఏం లేదండి. పర్వాలేదులే, చెప్పు బాబు, మేమేమో అనుకోం. ఇందులో అనుకోవటానికి ఏముందండి? అమ్మగారికి తిరుగుళ్ళు ఎక్కువని అందరూ అనుకుంటున్నారులే. నేను వెళ్తున్నానని చెప్పేది ఒక దగ్గరికి, వెళ్ళేది మరో దగ్గరికి. చూస్తుంటే తెలియట్లే. మీరు అపార్థం చేసుకుంటున్నారు. సంజయ్ గారు వచ్చింది వాళ్ళ అమ్మగారింటికేనండి. ఆహా, మరి తమరెక్కడ కలుసుకున్నారో? అప్పుడు నేను అక్కడే ఉన్నానండి. అంటే ఎప్పుడు అక్కడే కలుసుకుంటారా? అయ్యో, అవేం ప్రశ్నలండి, మరీ అర్థం లేకుండా అడుగుతున్నారు. ఏదో అనిపించింది అడుగాం, ఇందులో తప్పేముంది? మరే అయితే నాకు కూడా ఒకటి అనిపిస్తుంది, అడగమంటారా? నిస్సందేహంగా. సంజయ్ గారు లాంటి పద్ధతి సంస్కారం తెలిసిన అమ్మాయిని మీరు అనుమానిస్తున్నారు. మీకేమన్నా మెంటలా? ఏంటి అలా అడుగుతున్నావు?
ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? ఆ, మీరే కదండి అడిగే ఛాన్స్ ఇచ్చారు. హాయ్ ఆకాష్ గారు, బాగున్నారా? పలకరించే అవకాశం ఇచ్చాను కదా అని పరిచయం పెంచుకోవాలని చూడకు. వెళ్ళొస్తానండి. అలాగేనండి. వెళ్ళొస్తాను కాదు, వెళ్తాను అనాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే అవకాశం ఇవ్వను గనక. ఏంటండి అలా మాట్లాడారు? ఆయన చేసిన హెల్ప్ మీరు మర్చిపోయారా? హెల్పా? ఏం చేశాడు? నాకు నా బిజినెస్కి కోట్ల రూపాయలు అప్పిచ్చాడా? లేక నన్ను నా జీవితాన్ని ఉద్ధరించాడా? కాదండి, మన పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టింది బాబ్జీ గారు, దివ్యనే. ఓ, అప్పుడు వచ్చారు కాబట్టి పెట్టారు. మన పెళ్లి లీగల్గా పెద్దల సమక్షంలో జరిగింది కాబట్టి అక్కడ ఎవరున్నా ధైర్యంగా సంతకం పెడతారు. నువ్వు వీళ్ళేదో త్యాగం చేసినట్టు మాట్లాడతావేంటి? సరే, వాళ్ళేం చేయలేదు, వదిలేండి. ఇంటికొచ్చిన గెస్ట్తో మాట్లాడే పద్ధతి అది కాదు కదండి. పాపం, మీ మాటలకి బాబ్జీ గారు చాలా హర్ట్ అయి ఉంటారు. వాడెవడో హర్ట్ అయ్యాడని నువ్వు ఫీల్ అవడం ఏంటి? ఇంట్లో ఉన్న మొగుడు గురించి ఆలోచించవా? నీకెన్నిసార్లు చెప్పాలి సంధ్య? నీ ఇల్లంటే ఇదే. నీ సో కాల్డ్ అమ్మా నాన్న ఉండే ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు. కాలుకి దెబ్బ తగిలింది, కంట్లో నలకపడింది అని చీటికి మాటికి ఆ ఇంటికి వెళ్ళి రావటం నాకేం నచ్చలేదు. నేను తప్ప వాళ్ళకెవ్వరూ లేరు అని తెలిసి కూడా మీరిలా మాట్లాడటం నాకు నచ్చలేదు. వాహ్, గ్రేట్! చాలా బాగా మాట్లాడుతున్నావు సంధ్య. నేను నీ వెంటపడి బ్రతిమిలాడి పెళ్లి చేసుకుంది ఈ ఇంటిని, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి. అంతేగాని ఒంటరిగా వదిలేసి ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఒక కారణం చెప్పి పుట్టింటికి వెళ్ళడానికి కాదు. మీ మాటల్లో కోపం ఉందో ప్రేమ ఉందో తెలియడం లేదు. ఇప్పుడంటే ఆ ఇల్లు మీది నాది కాదు అంటున్నారు గాని అదే ఇంటికి నేను వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మీరు వచ్చేవారు. అలా వచ్చింది ఇలా దూరం చేయడానికా? అల్లుడు గారు, వచ్చిన రోజే వెళ్ళిపోవాలి అనుకున్నాం, కానీ మీ అభిమానం వల్ల ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. మా కూతురు మాకు దూరమైన దేవుడు లాంటి అల్లుడు దొరికినందుకు మీకు మీకు జీవితంతో రుణపడి ఉంటాం. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా మావయ్య. వద్దులే బాబు, ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి అధ్వానం అవుతున్నాయి. ఈ సంధ్యని మా సంధ్యలా మార్చి మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలి అనుకున్నాం. కానీ అది సాధ్యం కాదని సంధ్య మొండితనం చూస్తుంటేనే అర్థమైపోతుంది. బాబు, వెళ్లే ముందు మాత్రం ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. ఎవరు ఎలా ఉన్నా మీ మాట లెక్క చేయకపోయినా, మీరు ఒంటరిగా మిగిలిపోయినా మీకెప్పుడు మేమున్నామని మర్చిపోవద్దు. వెళ్ళొస్తాం బాబు. ఏమండి, పదండి, బ్యాగులు సర్దుకుని బయలుదేరదాం. అలాగే వెళ్ళొస్తాం బాబు.